నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారన్న మంత్రి డోలా। ఇకనైనా కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు। వైసీపీ ఆధ్వర్యంలో నరసాపురంలో వెన్నుపోటు దినం కార్యక్రమం। పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ। మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం। ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్యూటీఏ చైర్మన్ కొరికా రవికుమార్। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు హరీష్ శంకర్। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, దళితులను జగన్ దగా చేసిన చరిత్ర ఎవరూ మర్చిపోలేరని మంత్రి డోల బాలవీరస్వామి అన్నారు। అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుల్ని అడ్డం పెట్టుకుని జగన్ చేసే కుట్రపూరిత రాజకీయాలకైనా మానుకోవాలని సూచించారు। ఎస్సీ ఎస్టీ విద్యార్థులను అన్ని విధాలా మోసం చేసిన జగన్ కు వారి గురించే మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు। ఇప్పటికైనా తీరు మారకుంటే ఆ 11 సీట్లు కూడా రావని గుర్తుపెట్టుకోవాలని అన్నారు। అల్లరి మూకలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు। మాజీ ముఖ్యమంత్రి ఆయన పార్టీ అరాచకాలకి అండగా ఉంటా ఉంది। వాళ్ళ టైంలో పోలీసులన్నిటి కూడా అక్రమాలకి అరాచకాలకి వాడి తెలుగుదేశం మీద తప్పుడు కేసులు పెట్టేదానికి వాడుకున్నారు। మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతూ మహిళల ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజలకి అండగా ఉంటుంటే ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి తెనాలి వెళ్తున్నాడు। ఎవరి కోసం అంటే గంజాయి దాగి పోలీసుల మీద దాడి చేసిన దుర్మార్గం కోసం వెళ్తా ఉన్నాడు। అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ కొండేపు నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ఎస్ఐ మీద వైకాపాకి చెందినటువంటి రౌడీ షీటర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడ్డొచ్చారు। వాళ్ళ అక్క భార్య అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి తప్పించి ముందుకెళ్తే దాని మీద పోలీసులు దాడి చేశారు, సభ్య సమాజం మీద దాడి చేశారని చెప్పి మాట్లాడు సిగ్గుచ్చాడు। ఆ మా కొండలరావు అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ షీటర్। సీసీ కెమెరాల్లో ఆ మధ్య జరిగిన దొంగతనాలకు సంబంధించినటువంటి దొంగల్ని పట్టుకునేందుకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడడానికి ఎస్ఐ వాళ్ళకి ఆ హక్కు ఉంది పోలీసులకి, చూడటానికి మీకు అడిగితే మీకు ఇవ్వము, ధ్వంసం చేస్తామని పోలీసులతో షెడ్యూల్ కొలాజిన ఎస్ఐతో అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఆ ఇంట్లో పోయి సీసీ కెమెరా తీసుకోవడానికి పోలీసులు వెళ్తే అడ్డొచ్చినటువంటి మహిళని పక్కకి తప్పించినందుకు మహిళల మీద దాడి, సభ్య సమాజం మీద దాడి, పౌరులకు రక్షణ లేదు, ఇలాంటి కుయుక్తులతో మాట్లాడుతున్నారు। ఈరోజు రాష్ట్ర ప్రజలు సంవత్సరం అయిందయ్యా ఒక అరాచక పాలన పూర్తి అయింది, అక్కడ సమాధి కట్టేసాము అని చెప్పేసి ఉంటే మీరేదో వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు। నీకు ఓట్లేసిన ప్రజలు నిన్ను గెలిపించిన అక్కస్తో నీ పార్టీకి సంవత్సరీకం జరుపుకుంటున్నావు। ఇటువంటిప్పుడు ఒకటే చెప్తున్నా, పోలీసులు మా ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నారు। వాళ్ళ విషయంలో వాళ్ళ విధులకు ఆటంకపరిచినటువంటి వాళ్ళ విషయంలో కూడా నువ్వు చూడు, అక్కడ ఉన్న ఎస్ఐ షెడ్యూల్ కులానికి చెందిన ఎస్ఐ అండి, అతన్ని కూడా పరామర్శించిన పోయి నీకు ఓదార్పులు పరామర్శలు ఇదే కదా నీ డ్యూటీ। అందువల్ల పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు। ఇక్కడ కూడా ఎస్ఐ మీద నీ కార్యకర్తలు వాళ్ళు అడ్డం ఉంటే పక్క దప్పు కాబట్టి వాళ్ళ మీద నువ్వు దాడి చేసినారంటాం, ఆ ఎస్ఐ మీద కేసులు పెట్టాలంటాం, ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలంటాం। ఇది మంచి పద్ధతి కాదు। పనిచేసే పోలీసులకి ధైర్యంగా అండగా ఉండండి। ముఖ్యంగా అతను తన విధి నిర్వహణలో ఉన్న విషయాన్ని కూడా గమనించు। ఎవరి కోసం పోయాడు అక్కడికి? దొంగతనాలు జరిగితే దొంగల్ని గుర్తించడం కోసం వస్తే పోలీసులు సహకరించకపోక వాళ్ళ మీదనే ఎదురు దాడి చేయడం చాలా హేయమైన చర్య అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను। కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అసత్య హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా నరసాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది। అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చి
నెరవేర్చలేదని వారిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. అనంతరం ప్రసాదరాజు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి సంగతి మర్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవను వెనతో పెట్టిన విద్యని ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా ఈ రోజుని వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర పాలనలో ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలని, ప్రజలకి పొడిచినటువంటి వెన్నుపోటుని గుర్తు చేస్తూ ఈ రోజున ప్రభుత్వ అధికారులకి మెమరాండం ఇవ్వటం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం ముగిసింది. ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసి ఈ సంవత్సర పరిపాలనలో ప్రజలు వంచనకి, మోసానికి, వెన్నుపోటుకి గురై ఉన్నారు. ఎందుకనంటే మరొక్కసారి వెన్నుపోటు ప్రభుత్వం అని ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రుజువు చేసింది. 1999లో రాజకీయ పక్షాలతోటి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాడు. 2014లో కూటమి ప్రభుత్వంతో అధికారంకి వచ్చాడు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వంతో అందరితోటి కలిపి ఎన్నికలకు వచ్చాడు. ఎప్పుడు సింగిల్ గా పోటీ చేసినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో లేదు. సూపర్ 6 అన్నాడు. అధికారం వచ్చినటువంటి మొదటి రోజే సంతకాలు పెడతానని 6 హామీలని అనౌన్స్ చేస్తున్నారు. కానీ సంవత్సరం కాలం గడుస్తుంటే ఈ ప్రభుత్వ పరిపాలనలో ఏం చేస్తున్నాడు? ఆయన 6 ఇస్తానన్నాడు, 6 గుడ్డేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కార్యక్రమాలని నిలుపుదల చేస్తా ఉన్నారు. ఇవాళ చౌక్ డిపోల్లో క్యూల్లో నుంచుని చాలా మంది పనులు మానేసి కోటా బియ్యం గురించి చూసేవారు గతంలో. ఈ రోజున ఇంటింటికి డోర్ డెలివరీ ఇస్తే ఈ రోజున ఆ వ్యాన్ని, డ్రైవర్ని సంఘ విద్రోహ శక్తులు సృష్టించి ఇవాళ మళ్లీ లైన్ లో నిలబెడుతుంది ఈ ప్రభుత్వం. మద్యం షాపులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నాసిరకం ఇస్తున్నాడని. ఈ రోజున చూస్తా ఉన్నారు మద్యం షాపులు ఎవరు నడుపుతూ ఉన్నారు, ఎంత రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఎంత విచ్చలవిడిగా ఉంది. మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా కాకివీడులో 8 ఏళ్ల బాలిక మీద తెలుగుదేశం నాయకుడు అత్యాచారం చేస్తున్నారు. ఇవన్నీ కూటమి ప్రభుత్వం చూస్తా ఉంది. మోదీ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగుడతారు, చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ పొగుడతారు. ముగ్గురు స్టేజ్ మీద చూస్తే ఈ ముగ్గురు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. కానీ మీరిచ్చినటువంటి హామీలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం ఒకవైపు అవుతే పోలవరం లాంటి ప్రాజెక్టు ఆగిపోయి ఎదురు చూస్తా ఉంది. ఈ రోజున ఇందిరమ్మ, జగనన్న కాలనీలు ఒక్క ఇటుకు పేర్చక ఎదురు చూస్తా ఉన్నాయి. ఈ సంవత్సరంలో మీ అభివృద్ధి ఏంటో చెప్పండి, మీ సంక్షేమం ఏం చేశారో చెప్పండి. ఆనాడు సంక్షేమానికి ఖర్చు పెట్టాం, ఈనాడు అప్పు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ. కానీ ఏ సంక్షేమానికి ఇస్తా ఉన్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు? ఈ సంవత్సర కాలంలో మీ పరిపాలన ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారని మీ అందరికీ తెలియపరుస్తారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి SUDA చైర్మన్ కోరికాన రవికుమార్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాల పునఃప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ సంపాటి సూర్యనారాయణరాజు సభ్యుల ఆధ్వర్యంలో పూజలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యవచనం తదితర పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన నూతన ఆలయాల్లో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర, మయూర నాగబంధ విఘ్నేశ్వర, శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ భక్తాంజనేయ శిఖర జీవధ్వజ బలిపీఠ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతాయని ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఉపసభాపతి కనుమూర రామకృష్ణరాజు, రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామంజనేయులు, ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, డీసీసీపీ మాజీ చైర్మన్ పెన్మెస్ వెంకటలక్ష్మీ నరసింహరాజు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ గుడి కట్టి 80 సంవత్సరాలు అయింది. పురాతనమైన గుడి అయిపోయిన వల్ల మా గ్రామస్తులు అందరి సహకారంతో మొత్తం యూత్ అంతా కలిసి ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చెరుకువాడ గ్రామంలో శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, రామాలయం పునర్ప్రతిష్ఠ చేసి ఈ రోజు నుంచి కార్యక్రమాలన్నీ సవ్యంగా జరుగుతున్నాయని మేము అందరం పాల్గొనడం జరిగింది. మా చెరుకువాడ గ్రామంలో రాజులపేటలో ఉన్న వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి, అలాగే రామాలయం సుమారుగా 80 సంవత్సరాలుగా అయింది. అది శిథిలావస్థకు చేరుకుంటే క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి అలాగే గ్రామస్తుల సహకారంతో దీన్ని పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా కట్టారండి. ఈ 4వ తారీఖున పూజలు ప్రారంభమై 8వ తారీఖున మనకి ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే 8వ తారీఖున స్వామివార్లు అఖండాన సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు వర్మ గారు, అలాగే రాంబాబు గారు, అలాగే వాళ్ళ ప్రముఖులందరూ ఇచ్చేస్తున్నారు. 8వ తారీఖున జరిగే ఇది ప్రతిష్టని గ్రామస్తులు అందరూ కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఆలయాన్ని పునర్నిర్మించి చెరుకువాడ గ్రామానికి ఎంతో వెన్ను తెచ్చిన క్షత్రియ యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడి 80 సంవత్సరాలు అయింది. శిథిలావస్థలో ఉన్నది. అది మేము క్షత్రియ యూత్ ఏర్పడి పునర్నిర్మాణం చేసుకోవడానికి అందరూ కృషితోటి, అందరూ దాతలతోటి ఈ గుడిని ఇలాగా చేసుకున్నాం. మీ అందరూ దాతల సహకారంతో ఈ పునర్నిర్మాణ సహకార దాతలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.